అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. గంగాధర్ వాస్తు జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకునే టాపిక్ ఏంటంటే వృషభ చక్ర శుద్ధి. అంటే మనం నూతనంగా గృహారంభం చేసేటప్పుడు మనకి ముహూర్తం తీసుకుంటాం కదా. ఏ రోజు మంచిది, ఏ ముహూర్తాన్ని మనం స్టార్ట్ చేస్తే మనకి గృహారంభం ఏ రోజు మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే మనం ఏ పని మొదలుపెట్టినా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతంగా అవ్వాలని చెప్పేసి మనం మంచి ముహూర్తాలు తీసుకుంటాం. ముహూర్తం అంటేనే తిథి, వార, కర్ణ, నక్షత్ర యోగాన్ని బట్టి మనకి అనుకూలమైన మంచి సమయాన్ని నిర్ణయించేదే ముహూర్తం అనమాట. ఇక ఆ ముహూర్తంలో పని మొదలు పెడితే మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పని అనేది సవ్యంగా ముందుకు సాగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కూడా ముహూర్తాలు కావాల్సిందే. కాబట్టి ఈ ముహూర్తాలలో, ఈ గృహారంభ ముహూర్తాలలో వృషభ చక్ర శుద్ధి అనేది ఒకటి చెక్ చేసుకోవచ్చు మనం. అది ఎలాగంటే ఇప్పుడు చూడండి, అది మనకి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ముహూర్తం చూసుకుందాం. ఇప్పుడు ముహూర్తం ఇప్పుడు వైశాఖ మాసం కదా. వైశాఖ మాసంలో 26/4/2026 7:42 గంటలకి ముహూర్తం అనుకోండి. ఇప్పుడు ఆ టైంకి మనం ముహూర్తం చాటేసుకుంటే గ్రహాల స్థితి ఇలా ఉంటుంది అనమాట. అయితే ఈ ముహూర్తానికి ఈ వృషభ చక్ర శుద్ధి అనేది ఉందా లేదా, ఇంకోటి అలాగే మనకి అష్టమ శుద్ధి కూడా చూసుకోవాలి ఆ రోజుకి. కాబట్టి ఈ 7:42 ముహూర్తానికి మనం చాటేసుకుంటే గ్రహాల స్థితి ఇలా ఉంటుంది అనమాట. రాశి చక్రంలో కుండలిలో ఉన్నప్పుడు మనకి ఏంటి, వృషభ చక్ర శుద్ధి చూసుకోవాలి ఆ ముహూర్తం టైంకి. అంటే రవి ఉన్న నక్షత్రం నుంచి చంద్రుడున్న నక్షత్రం వరకు లెక్కించగా ఈ 27 నక్షత్రాలలో రవి ఉన్న నక్షత్రం నుంచి చంద్రుడున్న నక్షత్రం వరకు లెక్కించాలి. ఈ ముహూర్తం టైంకి రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రం నుంచి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రం వరకు లెక్కించాలన్నమాట. అయితే ఈ 27 నక్షత్రాలు అన్నమాట. ఇవి అశ్విని, భరణి, కృత్తిక, ఇవి 27 నక్షత్రాలు. అయితే రవి ఉన్న నక్షత్రం నుంచి ఇప్పుడు ఈ చాట్లో రవి ఎక్కడున్నాడు, అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. అశ్విని నక్షత్రం ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి చంద్రుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఉన్న నక్షత్రం వరకు లెక్క పెట్టుకోవాలి. చంద్రుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. చంద్రుడు అంటే మకా నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. ఈ అశ్విని నక్షత్రం నుంచి మకా నక్షత్రం వరకు లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మనకేం చెప్పారు, ఈ రవి ఉన్న నక్షత్రం నుంచి మొదటి 7 నక్షత్రాలలో కనుక చంద్రుడు ఉంటే ఆ ముహూర్తం మనకి అంతకు సెట్ అవ్వదు. ఆ 10 నక్షత్రాలు వదిలేసి తర్వాత 11 నక్షత్రాలలో కనుక చంద్రుడు ఉంటే ఆ ముహూర్తం మనకు సెట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ ఫస్ట్ 7 నక్షత్రాలు వదిలేసి తర్వాత ఈ 11 నక్షత్రాలలో ఈ మక నక్షత్రంలోనే చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈ ముహూర్తం అనేది ఓకే ఫిక్స్. వృషభ చక్ర శుద్ధి కూడా బాగుంది, అట్లా చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఇది కూడా చెప్పారు, రవి ఉన్న నక్షత్రం నుంచి చంద్రుడు ఏ నక్షత్రాలు అంటే ఎలాంటి ఫలితాలు అనేది కూడా చెప్పారు. రవి ఉన్న నక్షత్రం నుంచి ఇప్పుడు ఈ చార్ట్ను బట్టి మారిపోతూ ఉంటాయండి ఈ నక్షత్రాలలో. ఆ రోజుకి ఆ ముహూర్తం టైంకి రవి ఎక్కడ ఉంటే ఆ నక్షత్రం నుంచి లెక్క పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ ఫస్ట్ 3 నక్షత్రాలలో కనుక రవి ఉన్న నక్షత్రం నుంచి చంద్రుడు ఉన్నాడు అనుకోండి, అగ్నిభయం. తర్వాత ఈ 4 నక్షత్రాలు గృహం నుంచి ఉద్వాసన. అట్లా తర్వాత ఈ 11 నక్షత్రాలు అని చెప్పాం కదా, ధైర్యం, ధనాగమం, లాభం. ఈ 11 నక్షత్రాల చంద్రుడు ఉంటే చాలా బాగుందన్నమాట. ఇంకా ఆ ముహూర్తం తిరిగి చూసుకునే పని లేదు, సెట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఫిక్స్ ఆ ముహూర్తానికి మనం గృహారంభం స్టార్ట్ చేసుకొని వర్క్లు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ ఈ మిగిలిన నక్షత్రాలలో కూడా ఉంటే గృహ యజమానికి నాశనం, దారిద్ర్యం, పీడ అని చెప్పారనమాట. ఇలాగా మనం గృహప్రవేశ ముహూర్తాలలో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఏంటి, అష్టమ శుద్ధి ఉందా లేదా, వృషభ చక్ర శుద్ధి ఉందా, అట్లా అనమాట. మనకి ఈ వృషభ చక్ర శుద్ధి, కలశ చక్ర శుద్ధి అనేది ఈ పంచాంగంలో ఇచ్చారండి. ఇది గుట్టేవారి పంచాంగం. ఈ గుట్టేవారి పంచాంగం బాగుంటుంది, తర్వాత పిడపర్తి పంచాంగం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా మనం గృహప్రవేశ ముహూర్తాలు అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనకి అన్ని విధాలా అనుకూలంగా ఉందా లేదా చెక్ చేసుకొని కనుక మనం పనులు మొదలు పెట్టుకుంటే
అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.